కాలజ్ఞానం దినఫలం డిసెంబర్ 15 శుక్రవారం. ఈరోజు రాశి ఫలాలు. మేషం. ఉద్యోగ జీవితం అనుకూలంగా సాగిపోతుంది. వృత్తి వ్యాపారాలలో ఆశించిన మార్పులు చోటు చేసుకుంటాయి. వ్యాపారంలో లాభాలు బాగా పెరుగుతాయి. ముఖ్యమైన పనుల్లో కార్యసిద్ధికి అవకాశం ఉంది. దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారమై కొద్దిగా ఊరట చెందుతారు. శత్రువులు కూడా మిత్రులుగా మారి సహాయ సహకారాలు అందజేస్తారు. తోబుట్టువుల నుంచి శుభవార్తలు అందుతాయి. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. ఆర్థిక ప్రయత్నాలు ఫలిస్తాయి. వృషభం. వృత్తి వ్యాపారాలలో సంపాదన పెరుగుతుంది. ఉద్యోగంలో అనుకూలత ఏర్పడుతుంది. ఇంటా బయట గౌరవ మర్యాదలు పెరుగుతాయి. కుటుంబ సభ్యులతో ఆనందోత్సాహాలతో కాలక్షేపం చేస్తారు. 1-2 ఆర్థిక సమస్యలు ఉన్నప్పటికీ ఆదాయానికి లోటు ఉండదు. ప్రయాణాలలో ఆహార విహారాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. కొందరు బంధువులతో మనస్పర్ధలు ఏర్పడే సూచనలు ఉన్నాయి. ముఖ్యమైన వ్యవహారాలు నెమ్మదిగా పూర్తవుతాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. మిథునం. ముఖ్యమైన వ్యవహారాలను విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆర్థిక వ్యవహారాలు ఆశించిన స్థాయిలో ముందుకు సాగుతాయి. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. వృత్తి వ్యాపారాలు వేగం పుంజుకుంటాయి. వృత్తిపరంగా కార్యకలాపాలు బాగా పెరుగుతాయి. ఉద్యోగంలో అధికారుల నుంచి ఆదరణ ప్రోత్సాహం లభిస్తాయి. దగ్గరి బంధువుల వల్ల ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. కొద్దిగా ఆచితూచి వ్యవహరించడం చాలా మంచిది. కర్కాటకం. వృత్తి ఉద్యోగాలలో ఆశించిన పురోభివృద్ధి ఉంటుంది. ప్రముఖులతో పరిచయాలు పెంపొందుతాయి. కుటుంబంలో సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి. బంధుమిత్రుల ఇంటికి వచ్చే అవకాశం ఉంది. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. పిల్లలకు సంబంధించి శుభవార్తలను వింటారు. మిత్రుల సహాయ సహకారాలతో ముఖ్యమైన వ్యవహారాలను పూర్తి చేస్తారు. ఒక ప్రధానమైన రుణ సమస్య నుంచి బయటపడతారు. కొన్ని బరువు బాధ్యతల నుంచి విముక్తి లభిస్తుంది. సింహం. ఉద్యోగ జీవితంలో మాటకు విలువ పెరుగుతుంది. వృత్తి వ్యాపారాలలో ఆశించిన ఫలితాలు ఉంటాయి. కొత్త ఆలోచనలు, కొత్త వ్యూహాలను అమలు చేస్తారు. ప్రయాణాల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి కాస్తంత ఉపశమనం లభిస్తుంది. 1-2 ప్రధానమైన ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. ఇతరుల వ్యవహారాలు జోక్యం చేసుకోకపోవడం శ్రేయస్కరం. బంధుమిత్రుల వల్ల ప్రయోజనం పొందుతారు. కుటుంబ జీవితం సాఫీగా సాగిపోతుంది. కన్య. ఆస్తి వివాదం నుంచి పరిష్కారం అవుతుంది. తోబుట్టువులతో సఖ్యత పెరుగుతుంది. ఆర్థిక ప్రయత్నాలలో విజయం సాధిస్తారు. కొన్ని ఆలోచనలు, నిర్ణయాలు కార్యరూపం దాలుస్తాయి. వృత్తి ఉద్యోగాలలో పదోన్నతులకు అవకాశం ఉంది. వ్యాపారాలలో కూడా ఆర్థికంగా పైచేయిగానే ఉంటారు. మధ్య మధ్య కుటుంబ పెద్దల సలహాలు, సూచనలు తీసుకోవడం వల్ల చాలా ఉపయోగకరంగా ఉంటుంది. నిరుద్యోగులకు అవకాశాలు అందివస్తాయి. దైవ కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొంటారు. తుల. రోజంతా దాదాపు ఉత్సాహంగానే గడిచిపోతుంది. ఉద్యోగానికి సంబంధించి శుభవార్తలు వింటారు. జీతభత్యాలు కొద్దిగా పెరిగే అవకాశం ఉంది. నిరుద్యోగులకు మంచి ఆఫర్లు వచ్చే సూచనలున్నాయి. ఈ రాశికి చెందిన వారికి అన్ని రంగాలలో కూడా అనుకూల వాతావరణం నెలకొని ఉంది. ఆర్థిక పరిస్థితి చిక్కబడుతుంది. ఉద్యోగరీత్యా ప్రయాణాలలో అవకాశం ఉంది. వృత్తి జీవితం కూడా సాఫీగా సాగిపోతుంది. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. ఆరోగ్యం బాగానే ఉంటుంది. వృశ్చికం. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. కొద్దిగా రుణాలు తీర్చుకోగలుగుతారు. ముఖ్యమైన వ్యవహారాలలో ముందడుగు వేస్తారు. వృత్తి ఉద్యోగాలలో ఒక మెట్టు పైకి ఎక్కడానికి ప్రయత్నం చేస్తారు. చిన్ననాటి మిత్రులతో కలిసి విందులు వినోదాల్లో పాల్గొంటారు. వ్యాపారాలు లాభసాటిగా సాగిపోతాయి. మంచి ప్రోత్సాహకాలు అందుతాయి. వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి. కుటుంబ వ్యవహారాల సమస్యలను అధిగమిస్తారు. కొత్త ఆర్థిక ప్రయత్నాలు సఫలమవుతాయి. ధనస్సు. వృత్తి వ్యాపారాలు బాగా అనుకూలంగా ఉంటాయి. రాబడి బాగా పెరుగుతుంది. వివాహ ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. 1-2 వ్యక్తిగత సమస్యల నుంచి పరిష్కారం పొందుతారు. ఆకస్మిక ధనలాభానికి అవకాశం ఉంది. ఉద్యోగులు సకాలంలో బాధ్యతలను పూర్తి చేస్తారు. సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. చేపట్టిన పనుల్లో కార్యసిద్ధి కలుగుతుంది. జీవిత భాగస్వామితో కలిసి శుభ కార్యక్రమంలో పాల్గొంటారు. నిరుద్యోగులకు అవకాశాలు అంది వస్తాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. మకరం. ఉద్యోగంలో బరువు బాధ్యతలు బాగా పెరుగుతాయి. పదోన్నతికి అవకాశం ఉంది. రాదనుకున్న డబ్బు సకాలంలో చేతికి అందుతుంది. మొండి బాకీలు కూడా వసూలవుతాయి. వృత్తి వ్యాపారాలు సజావుగా సాగిపోతాయి. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. బంధువుల నుంచి ఆందోళనకర వార్తలు వినడం జరుగుతుంది. ముఖ్యమైన వ్యవహారాలు నిదానంగా పూర్తవుతాయి. ఇంటా బయట బాధ్యతలు పెరుగుతాయి. కుటుంబ జీవితం సాఫీగా సాగిపోతుంది. కుంభం. వృత్తి వ్యాపారాలు మందకోడిగా సాగుతాయి. లాభాలు తగ్గే అవకాశం ఉంది. ముఖ్యమైన వ్యవహారాలను సకాలంలో పూర్తి చేస్తారు. ఇంట్లో శుభ కార్యక్రమం నిర్వహించడానికి అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. నిరుద్యోగులకు కొద్ది అవకాశాలు అందివస్తాయి. వాహన ప్రమాద సూచనలు ఉన్నాయి. ప్రయాణాల్లోనూ ఆహార విహారాల్లోనూ జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. ఉద్యోగంలో పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. బంధువులతో అపార్థాలు తలెత్తే అవకాశం ఉంది. మీనం. ఇష్టమైన వ్యక్తులని కలుసుకుని ఎంజాయ్ చేస్తారు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. అనుకున్న పనులు వేగంగా పూర్తవుతాయి. అవసరానికి ధన సహాయం అందుతుంది. అదనపు ఆర్థిక ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉంది. ఉద్యోగాలలో అధికారులతో సమస్యలు తీరి ఊరట చెందుతారు. చేపట్టిన వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. సమాజంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. ఖర్చుల విషయంలో ఆచితూచి అడుగు వేయాల్సి ఉంటుంది. ఆరోగ్యం పర్వాలేదు.